హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 4-5 లవంగాలని, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనైస్, అలాగే 3-4 ఏలకులని, ఒక 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటే ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసి ఈ మసాలాలను ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఈ స్పైసెస్ అన్ని బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పులావ్ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఆనియన్స్తో పాటే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటోస్ని సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి. ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత బాగా క్లీన్ చేసుకొని పైన లేయర్ తీసేసి కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టిన 300 గ్రాముల మష్రూమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ని 1 నిమిషం పాటు నెమ్మదిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పెరుగును యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఈ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి అర్ధగంట ముందు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 4 గ్లాసుల వాటర్ని వేసుకోండి. మీరు బాస్మతి రైస్ని వాడినట్లయితే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్తిమీరని పైన చల్లుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ 2 విజిల్స్ తర్వాత కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ పులావ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూసారు కదండి, మష్రూమ్ పులావ్ని మనం ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా స్టవ్ మీద వండినట్లయితే అన్నం ఇంకా పొడి పొడిగా వస్తుందండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.